ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని 100% పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు కేతా గౌరీశ్వరరావుతో పాటు బూత్ ఇన్ఛార్జీలు వంశీ అలాగే రాజులను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఘనంగా సన్మానించారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శాలువా ప్రసాదాలు అందజేసి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేస్తూ పార్టీ శ్రేణులు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. అర్హులందరికీ పథకాలు అందేలా కార్యకర్తలు అంకితభావంతో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. పెన్షన్కు బడ్జెట్ కేటాయించడం అంటే అది 5 ఏళ్లలో కాదు 10 ఏళ్లలో చేయగలిగే 5-10 ఏళ్లలో చేయగలిగే దాన్ని కేవలం 2 సంవత్సరాల లోపే చేస్తాం. అది మీ రుణం తీసుకునే ప్రయత్నం ఇంకా చేస్తాం రానున్న 3 ఏళ్ల లోపు కూడా. అయితే జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఈరోజు గోపాలపురం నియోజకవర్గం అంటే మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉన్న గ్రామాలు ఇవి. ఇలాంటి గ్రామాలున్న నియోజకవర్గంలో పరిపాలన సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే సమస్యలు అనేకం. మీరు వచ్చే రోడ్డు చూశారు కదా, ఎప్పుడు చేశారండి? ఆ రోడ్డు ఎప్పుడు కోసారు? ఎన్నేళ్ల క్రితం కోసారు? 28 సంవత్సరాలు. కొండేటి విశ్వనాథం గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూసింది. తర్వాత వేరే ఎమ్మెల్యేలు వచ్చారు, మారారు. తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చారు, మారారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వచ్చారు. 2 కోట్ల పైచిలకు బడ్జెట్ కేటాయించడం అంటే అది 5 ఏళ్లలో